నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఆంగ్లో ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలలో అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లకు మోకాలు అడ్డుపెట్టిన కాంగ్రెస్, తదితర ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఖండించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ పార్టీ శ్రేణులు. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మల్లపూడి బాపిరాజును కలిసి అభినందనలు తెలిపిన తాడేపూగూడెం నియోజకవర్గ నేతలు. బ్యాంకు ఉద్యోగ సంఘాల నేత ఎస్ఎస్ ప్రసాద్ సంతాప సభలో పాల్గొని నివాళులు అర్పించిన బ్యాంకు యూనియన్, ఏఐటీయూసీ, సిపిఐ నాయకులు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్కు అభినందన పురస్కార సభను నిర్వహించిన బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గం. తాడేపూడెం రైల్వే స్టేషన్లో చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు ఎదుగొడ తాతాజీ, రవి అగర్వాల్. ఆంగ్లో ఇండియన్ కాన్వెంట్ 40వ వార్షికోత్సవం శనివారం సాయంత్రం స్థానిక హౌస్ బోర్డులో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ప్రముఖ నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చిన్నారులు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వచ్చిన అతిథులకు కొడాలి రమేష్ బాబు, కొడాలి రాకేష్ బాబు స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్కూలు ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తి చేయడం ఎంతో గొప్ప విషయమని, పోటీ ప్రపంచంలో అందరికీ అందుబాటు ఫీజులతో స్కూలును నడపడం చాలా కష్టతరమైన పని అని తెలిపారు. కానీ చదువుపై ఉన్న శ్రద్ధతో కొడాలి రమేష్ స్కూల్ను నడిపించడం చాలా అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, ఎగ్గిన నాగబాబు, బుద్దాల రామారావు, మారిశెట్టి సుబ్బారావు, పుల్లాబాబి, విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. Four and 5 students. Thank you, sir. స్కూల్ నడపడం ఎన్ని సంవత్సరాలుగా దాదాపు 40 సంవత్సరాల నుంచి అదే వృత్తిలో ఉంటూ మరి జీవితం రిటైర్మెంట్ స్టేజ్ దాకా వచ్చి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసి పేరెంట్స్ని, అదేవిధంగా మరి పిల్లలందరూ ఇన్వాల్వ్ చేసి సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ముఖ్యంగా వీరేంద్రనాథ్ గారిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ తాడేపూడి ప్రజలు పరిచయం చేసినందుకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకు కష్టసాధ్యమైన పని, అందరినీ ఒక డేస్ మీదకి మహానుభావుని తీసుకురావడం అంటే చాలా కష్టం. అంటే మనకంటే ఆయన విద్యావేత్త, ఆయన కథల రచయిత, సినిమాలు కూడా తీసారు, ఆయన కథలతో సినిమాలు కూడా చేసిన ఒక కళాకారుడిగా కూడా చెప్పాలి. మరి అదేవిధంగా
మరి స్కూల్కి మంచి భవిష్యత్తు ఉండాలని, అదే రాబోయే రోజుల్లో మరింత అందరూ బాగుండాలి. ఎందుకంటే పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నప్పుడు కూడా మనకు ఉండే పేరెంట్స్ని బట్టి మరి స్కూల్ నడపడం అనేది చాలా కష్టం. ఎందుకంటే పెద్ద స్కూల్లో చేసిన డిమాండ్ చిన్న స్కూల్లో చేయకపోయినా మరి చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పెట్టినా అయినా కానీ సరే ఎప్పటికప్పుడు కడతారని అలాగే ఆ స్కూల్ నడుపుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు పిల్లలు. అది కూడా తెలుసు. రాబోయే రోజుల్లో మరింత భవిష్యత్తు ఈ స్కూల్కి ఉండాలని, పిల్లలందరూ కూడా బాగా చదువు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 45 సంవత్సరాలుగా కొడాల రమేష్ బాబు గారు మిత్రుడు. మేమందరం కూడా ఒకచోటే బిజినెస్ చేసిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. ఆయన ఆంగ్లో ఇండియన్ కాన్వెంట్ చిన్న స్థాయిలో ప్రారంభించి ఈవేళ దాదాపుగా 800 పైబడి స్టూడెంట్స్ని మరి పెద్ద చదువులకి పంపే ఒక కర్మాగారాన్ని నెలకొల్పిన రమేష్ బాబు గారికి, అలాగే ఆయన తనయుడు రాజేష్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, గతంలో ఎంత క్రమశిక్షణతో కూడిన విద్య ఉండే అవకాశాలు ఉండేవి కాదు. కానీ వేళ ప్రతి స్కూలు కూడా ఒక పోటీతత్వంగా ఇంచుమించుగా అందరూ ఫస్ట్ క్లాసు తెచ్చుకునే పరిస్థితి. అలాగే 1000 మార్కులు ఉంటే 990 దగ్గరగా ఆ రకంగా మరి పోటీతత్వం నెలకొన్న పరిస్థితుల్లో మరి ఇలాంటి స్కూల్ రన్ చేయడం అంటే చాలా విశేషించి చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో నాకు తెలిసి చిన్న స్కూల్స్గా ప్రారంభమైన స్కూల్స్ వేళ పెద్ద స్థాయిలో కాలేజీలుగా కూడా అభివృద్ధి చెంది వేళ తాడేపల్లిగూడెంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దడానికి ఎవరి వంతు వాళ్ళు మరి సహకారం చేయడం జరిగింది. మరి స్వర్గీయ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులుగా ఉండగా నిట్ కాలేజీని ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా 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 ఈ రాష్ట్రానికే ఒక తలమానికంగా ఆయన తలుచుకోవాల్సిన పరిస్థితిలో తాడేపల్లిగూడెంలో ప్రతి ఒక్కళ్ళకి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే అభివృద్ధి పదంలో పయనించడానికి తాడేపల్లిగూడెం పట్టణంలో అన్ని అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు కానీ ఇప్పుడు కానీ వ్యాపార కేంద్రంగా ఈ తాడేపల్లిగూడెం పట్టణం ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసున్న విషయం. అలాగే ఎడ్యుకేషన్లోకి ప్రవేశించి వేళ తన వంతు ప్రతి కార్యక్రమానికి, ధార్మిక కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ అందరికీ కూడా తలలో నాలికలాగా ఈ పట్టణంలో జరిగే అభివృద్ధి సలహా సూచనలు ఇవ్వడంలో దిట్ట రమేష్ బాబు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని జీవితంలో పైకి రాండ్రా, జీవితంలో పైకి రావాలరా, కష్టపడరా అంటారు. జీవితంలో పైకి రావడం అంటే ఏంటో చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. మనం గుడికి వెళ్ళినప్పుడు తల మీద శటకోపం పెట్టి భగవంతుని మన తరఫున పూజారి ఏం ప్రార్థిస్తాడంటే, ఓ దేవదేవ ఈ భక్తుడికి లేదా భక్తురాలకి 6 రకాల దరిద్రాలు తొలగించి 6 రకాల ఐశ్వర్యాలు ఇవ్వమంటాడు. తొలగించాల్సిన దరిద్రాలు ఏంటంటే మద, మాత్సర్య, కామ, క్రోధ, లోభ, అహాలు. ఆ 6 పోయి 6 ఐశ్వర్యాలు అంటే ఆరోగ్యం, కీర్తి, చదువు, కుతూహలం, జ్ఞానం ఇవన్నీ వస్తే మీ పిల్లల జీవితంలో పైకి వచ్చినట్టు లెక్క. కష్టపడి పని చేయరా, కష్టపడి చదవరా అని మాత్రమే పిల్లల్ని ఎప్పుడు అనకండి. చదువు చాలా చాలా బాగుంటుంది. చదువు చాలా సుఖం. ఐఎమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్. మా ఫాదర్ ఎప్పుడు నన్ను కష్టపడరా అనలేదండి. చదువు బాగుంటే చదవరా అన్నాడు. చదువు చాలా బాగుంటుందిరా అని చెప్తూ ఉండండి. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికి విద్య యశస్సు భోగకరి అన్నారు. అలాంటి చదువుని కష్టపడి అనొద్దండి. మీరు ఒక స్టార్ హోటల్కి వెళ్ళి నూడిల్స్ ఆర్డర్ చేసినప్పుడు వెయిటర్ వచ్చి ఎలా ఉందమ్మా అని అడిగితే దరిద్రంగా ఉందిరా, నూడిల్స్ సాగుతున్నాయని చెప్తే పొరపాటు జరిగిందమ్మా, ఆ చైనా వాడికి ఆర్డర్ చేసిన ప్లేట్లు మీకు, మీ ప్లేట్లు వాడికి ఇచ్చాను, మీరు ఎప్పటివరకు తిన్నవి నూడిల్స్ కాదు, ఉడకబెట్టిన వానపాములు అని చెప్పాడు అనుకోండి, మీకు వాంతి వస్తుంది. కానీ చైనా వాడు ఎలా తింటున్నాడంటే
బాగుంటాయిరా అని తల్లి చెప్పింది కాబట్టి. అలాగే చదువు కూడా ఎప్పుడైతే కష్టం రా అన్నారో అది పరీక్షలో వాంతి అయిపోతుంది. ఒక సందర్భంలో లోటస్ స్కూల్ నుంచి ఫండ్స్ కలెక్ట్ చేశారు కేరళ ఫ్లడ్స్ గురించి. అలాగే ఆంగ్లేనియన్ స్కూల్ కూడా ఆ ఫ్లడ్స్ నిమిత్తం రిలీఫ్ నిమిత్తం మనీ కలెక్ట్ చేశాం ఫండ్స్. అది ఇవ్వటానికి నేను అప్పుడు చైర్మన్గా ఉన్నారు సార్, ఆయన కలవడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, రాకేష్ ఇది నా గురించి నేను చెప్తానని పంపించారు. 1 వీక్ అయిపోయింది, ఆ చెక్ నా దగ్గర ఉంది, డీడీ నా దగ్గర ఉంది, తీసుకోవట్లేదు. ఏంట్రా తీసుకోవట్లేదు, నా దగ్గర ఉండిపోయింది, ఇది ఎలాగనుకుంటే వాళ్ళ అబ్బాయి రాజేష్ గారు నాకు ఫోన్ చేశారు. సార్ మనకి ఎల్లుండి సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది, సీఎం గారి చేతుల మీదుగా మీరు ఆ డీడీ అందిద్దరు, నా స్కూల్ కూడా ఉంది, మీ స్కూల్ కూడా ఇద్దాం అన్నారు. ఎవడండి ఈరోజు అలా అనేది? ఒక స్కూల్ కాంపిటీషన్ అయ్యండి కూడా అస్సలు ఏమాత్రం ఆలోచించుకోండి, అంటే నిస్వార్థం, ఎవరి పట్ల కూడా ఎటువంటి ద్వేషం కానీ పోటీతత్వం కానీ అసూయ కానీ ఏమి ఉండదు. ఏదుంటే మొహమ్మద్ మాట్లాడేయడం, అది కొంచెం నచ్చుతుంది, అది ఇంక వాళ్ళ ఇష్టం. లోపలేమి లేకుండా మాట్లాడగలంటే దేవుడిచ్చిన వరం అది. సో అది మన ఎమ్మెల్యే గారికి ఉంది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఇంకొంతకాలం, అంటే ఇంచుమించుగా ఇంకొక 2 టర్మ్స్ 3 టర్మ్స్ కూడా ఆయన మనకి ఎమ్మెల్యేగా ఉండి ఈ రోడ్లు చూస్తాం కదా, ఇంతకన్నా ఏం చెప్పక్కర్లా. ఒక తాడేపల్లిలో చాలా సంవత్సరాల తర్వాత మనం రోడ్ చూసాం. ఇలాంటి మంచి అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సార్. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళల రిజర్వేషన్లకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును తిరస్కరించడం ద్వారా ప్రతిపక్ష కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మహిళలకు తీరని ద్రోహం చేశాయని భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్యేపై చేస్తున్న కుట్రతో కూడిన ఆరోపణలను ఖండించారు. తాడేపూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ తాడేపూడెం నియోజకవర్గం కన్వీనర్ ఎత్తుగొండ తాతాజీ మాట్లాడుతూ 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించలేకపోయిందని విమర్శించారు. స్వార్థ రాజకీయం కోసమే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని దుయ్యబట్టారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచుమర్తి నాగేశ్వరరావు, జిల్లా మీడియా ఇన్ఛార్జి నర్సే సోమేశ్వరరావు, ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జి అయినం బాలకృష్ణ, ఎస్సీసీఎల్ నాయకులు విఆర్వీఎల్ నారాయణ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఈ సమావేశంలో బీజేపీ యువమోర్చా పట్టణ అధ్యక్షులు కంచెర్ల రాజా, పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు, శ్రీ ముత్యాలమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు రామగాని భాస్కర్ సత్యనారాయణ, ఆరాజుల అంజి, కత్తిముక్కల గణేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు చక్కటి ఉపన్యాసం ప్రజలు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ రిజర్వేషన్గా మహిళా రిజర్వేషన్ కానీ, ఈ సీట్ల పెంపుదల కానీ, రాజ్యాంగ సవరణ సంబంధించిన బిల్స్ ఒకదానికొకటి లింక్ ఉన్న సంగతి ఆయన క్లియర్గా చెప్పారు. డిమోషన్ అన్నది దేనికైతే ఉంటుందని, దీన్ని కావాలని, ఎందుకంటే 14-11 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు మోడీ గారి టైంలో సంస్కరణలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి భారతదేశంలో 75 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు చేయని కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ భారతదేశంలో మోడీ గారి నాయకత్వం 11 ఏళ్ళలో చేయడం జరిగింది. అదే రకంగా ప్రజలకు ఇచ్చిన హామీని ప్రతిదీ నెరవేర్చుకుంటూ ఇచ్చిన హామీ ఎవరి హామీ కూడా తీసుకెళ్తున్న నాయకత్వం భారతీయ జనతా పార్టీ. ఇవాళ దేశంలో 20 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇంత ఘనమైన ప్రజల మద్దతు ఉన్న భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమం ప్రతిదీ కూడా యావత్ ప్రపంచం గమనిస్తుంది ఏం జరుగుతుందన్నది. అటువంటిది ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ, పార్లమెంట్లో సీట్లు పెంపుదలకు సంబంధించిన బిల్లులు కానీ ఒక కుట్ర రూపంగా కాంగ్రెస్ పార్టీ కలిసి ఇది కావాలని మహిళల లోపలికి రాకుండా చేసిన ఘనత ఈరోజు ప్రతిపక్ష పార్టీలది. అయినా ఆయన ఒకటే చెప్పారు, 29 లోపల తప్పనిసరిగా బిల్లు తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్ అమలు చేస్తాను అని ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండోది జరిగిన 1924 ఈ నియోజకవర్గంలో జరిగిన అరాచకం ఏంటంటే ప్రతి ఓటర్కి తెలుసు. అటువంటిది ఈరోజు 2024, 25, 26 ఈ 2 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గం ఎటువంటి మార్పు వచ్చిందన్నది ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు అత్యధిక శాతం మెజార్టీతో నెగ్గడానికి కారణం అప్పుడు అరాచక ప్రభుత్వం వలన ప్రజలు విసిగెత్తిపోయి మరి పెద్ద ఎత్తున ఓట్లేసి బొలిశెట్టి నెగ్గించడం జరిగింది. ఎన్డీఏ కూటమి అనుకోకుండా ప్రజలు ఎవరు వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమాన్ని
ఒక ప్లాన్ ప్రకారం ఒక రూట్ మ్యాప్ వేసుకున్న రూట్ మ్యాప్ ప్రకారం నిధులు తీసుకెళ్తున్న నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్. మొన్నటి రోజునే మహిళా బిల్లు గురించి ప్రతిపక్షాలు ఆడిన నాటకం దేశ ప్రజలందరూ కూడా చూశారు. పైకి మహిళ అంటే మాకు చాలా గౌరవం, మహిళలే మాకు దిక్కు, లేకపోతే మా అమ్మ, మా చెల్లి, మా అక్క అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి మహిళా బిల్లుని ఓడించడం కోసం చేయవలసిన డ్రామాలన్నీ చేసి వాళ్ళు అనుకున్నది సాధించారు. కానీ ఇక్కడ ఒక విషయం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ప్రతిపక్షాలకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఓడించినా కానీ ఎన్డీఏ మిత్రపక్షాలు అలాగే భారతీయ జనతా పార్టీ గవర్నమెంటు ఈ బిల్లు విషయంలో నగ్గిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గురించి అసత్య ప్రచారం, అంటే బొలిశెట్టి శ్రీనివాస్ కోసం అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. అంటే ఎవరో రవికిరణ్ అంట, జనసేన పార్టీ అంట, అతను రాష్ట్రపతికి కంప్లైంట్ పెట్టాడు. నిజంగా ఆయన లంచాలు తీసుకుని అన్నీ చేసేలాగా ఉంటే ఇండోర్ స్టేడియం కానీ హై స్కూల్ కానీ 6 నెలల్లో కంప్లీట్ అయిపోద్ది. అది నిధులు లేమితో ఆయన P4లో భాగంగా దాతలను అడిగి అది పూర్తి చేద్దామని చెప్పి, దీంట్లో అయితే మాత్రం అవినీతి సొమ్ము కానీ అవినీతి డబ్బు కానీ అవినీతి అయితే లేదని చెప్పి ఘంటాపథంగా చెప్పాను. 3 రోజులుగా సోషల్ మీడియాలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారు లంచాలు తీసుకుంటా ఉన్నారు, ఏదో భూదందాలు చేస్తూ ఉన్నారు, భూదాన విధానాలు దందాలు చేస్తూ ఉన్నారు అనేది దాని మీద వారి మీద రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టు ఒక జనసేన కార్యకర్త రవికిరణ్ అని ఒక ఫేక్ న్యూస్ విపరీతమైన ట్రోల్ జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆయన P4లో 3వ స్థానంలోని జిల్లాలో నెంబర్ 1 స్థానంలో వచ్చిన తర్వాత ఈ కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ బొలిశెట్టి శ్రీను అనే వ్యక్తి ఇవాళ ఏదో అప్పటికప్పుడు రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి ఏం కాదు. ఆయన ఎమ్మెల్యేగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన మున్సిపల్ చైర్మన్గా, కౌన్సిలర్గా, ప్రతిపక్ష నాయకుడిగా అనేక అంశాల మీద ప్రజల్లో తిరిగిన వ్యక్తిగా ఈ నియోజకవర్గం మీద ఒక అవగాహన ఉన్నప్పుడు వెంటనే అధికారులు పిలిచి అయితే కంటిన్యూషన్ ఆగిపోయినటువంటి ఫైల్స్ అన్నీ కూడా రప్పించుకుని ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలనేది ఆలోచన చేసినటువంటి వ్యక్తి అయినా బొలిశెట్టి శ్రీను అనే ఒక మహావృక్షాన్ని ఏదో అపహాస్యం చేసి అది అపవిత్రం చేసేసి ఒక ఫేక్ న్యూస్ని పబ్లిక్గా ఎక్కువ ట్రోల్ చేసేస్తే మనం ఏదో అధికారంలోకి వస్తాం అనుకుంటే అది మీ భ్రమ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆశీస్సులతో నల్లజర్లకు చెందిన మాజీ జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజును తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించినందుకు శనివారం సాయంత్రం ముల్లపూడి బాపిరాజు ఆయన నివాసం వద్ద చంద్రబాబు నాయుడుకు, లోకేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. శనివారం బాపిరాజు నివాసం వద్ద గోపాలపురం, నల్లజర్ల, తాడేపూడి నుంచి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బాపిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపూడి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, రాష్ట్ర భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ తదితరులు బాపిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపూడి నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో సుమారు 20 కార్లతో కార్యకర్తలతో నల్లజర్ల బాపిరాజు నివాసానికి చేరుకుని బాపిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుండి తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బాపిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాతూరు రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. బాపిరాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ అధిష్టానం జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు చంద్రబాబు నాయుడుకి, లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా అండగా నిలబడతానని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఈ రోజునాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలతో ఏదైతే జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాబు గారు ఉన్నటువంటి 30 మందితో కూడినటువంటి నేషనల్ కమిటీలో ఉపాధ్యక్షుడిగా నాకంట పార్టీలో అంటే వయసులో సీనియర్సు చాలామంది నాకంట ఆస్తులు ఐశ్వర్యాలలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి గడిచిన 32 సంవత్సరాలుగా 33 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసిన నాకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వచ్చినా ఇవాళ మీ అందరి దయ వల్ల అంటే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దయ వల్ల, మరీ ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నల్లజర్ల మండల నాయకుల త్యాగాల వల్ల, వాళ్ళ ఆశీస్సులతో, వాళ్ళ ఆదరణతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే అడగందే అమ్మైనా పెట్టదనే సామెతను కూడా పైకెళ్ళి నేను అడగకపోయినా మీరందరూ కూడా నా మీద చూపించే ప్రేమ, ఆప్యాయత ఇంటెలిజెన్స్ ద్వారానో పెద్దల ద్వారానో పార్టీకి చేరి ఇవాళ నాకు ఏదో స్టేట్ కమిటీలో ఒక అధికార ప్రతినిధి ఇంకోటి ఇచ్చేసినా నాకు గౌరవం సరిపోద్ది. ఎందుకంటే నాకంటే పెద్దోళ్ళకే ఆ పోస్టులు ఇచ్చారు. కానీ ఒక నిజమైన కార్యకర్త, జిల్లాలో అవినీతి ఎరగకుండా 32 సంవత్సరాలుగా పోరాటమే ఎంచుకుని తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ కాంగ్రెస్ పార్టీలు వేధించి ఆస్తుల మీదకి వచ్చినా, మా మీదకి వచ్చి కేసులు పెట్టినా, నాతో పాటు నన్ను నమ్మిన వాళ్ళ మీద కేసులు పెట్టినా సరే ఎక్కడా మీ అందరి అభిమానంతో, మీ అందరి యొక్క మద్దతుతో ఎక్కడా ఏ గంటలో కూడా నేను వెనుకడు వేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లోనే నాకు మాదిరి ఒక సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి, అంటే ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి, తండ్రి గాని తాత గాని ఒక ఇండస్ట్రియలిస్టో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఎంపీగా కాకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మీద పిచ్చతో, అభిమానంతో, ప్రేమతో తెలుగుదేశం పార్టీయే సర్వంగా బతికినటువంటి నాలాంటి వ్యక్తికి ఇవాళ సగర్వంగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, అమెరికాలో కాదు ఎక్కడున్నా సరే నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి లేట్ అయినా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నిన్ను దగ్గర తీసుకుని హక్కున చేర్చుకున్నారని ఆనందోత్సవాలతో ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కార్యకర్తగా నాకు అధికారిక పదవి కన్నా నాకు ఈ పార్టీ పదవి చాలా ఇష్టం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ యోధుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి వన్నె తెచ్చిన మరి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు గారికి వేళ జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పోరాట యోధుడికి ఒక జాతీయ స్థాయిలో మంచి పదవి ఇచ్చినందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరపున, మరి తాడేపల్లిగూడెం కార్యకర్తల అందరి తరపున మరి హృదయపూర్వకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ పదవి ఇచ్చినందుకు ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా వ్యవహరిస్తూ మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి మళ్ళీ మన 14 సీట్లు కైవసం చేసుకున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి డీలిమిటేషన్లో ఇంకా సీట్లు పెరిగిన తర్వాత మరి అవన్నీ కూడా మరి అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేలాగా మరి బాపిరాజు గారి సహకారం కూడా మీ అందరికీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరికీ అండాదండాగా బాపిరాజు గారు ఉంటారని చెప్పి మీ అందరి సమక్షంలో ఆయన మరి మొత్తం కార్యకర్తలందరూ కూడా ఈవేళ చాలా ఉత్సాహంగా ఒక ఊపు తెచ్చే విధంగా మీ అందరూ కూడా ఈ సమావేశానికి రావడం చాలా ఆనందదాయకం అని చెప్పి, అలాగే నాకు అత్యంత సన్నిహితుడైన ముళ్ళపూడి బాపిరాజు గారికి ఈవేళ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తెలుగుదేశం పార్టీలో చిన్నప్పటి నుంచి కూడా కష్ట నష్టాలు అన్నీ ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ ఉన్నతికి కృషి చేసి మరి ఈరోజు జాతీయ ఉపాధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మా ముళ్ళపూడి బాపిరాజు గారికి బాధ్యతలు ఇచ్చినందుకు పేరున ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ, నల్లజర్ల మండలంలో కానీ అందరం కూడా
ఆ పార్టీకి రుణపడి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇటువంటి మంచి వ్యక్తికి, పార్టీకి పనిచేసే వ్యక్తికి ఇటువంటి పదవి ఇచ్చి ఇంకా రాబోయే రోజుల్లో మరింత బాధ్యతను పెంచి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండదండగా ఉండాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మా పాదాభివందనం తెలియజేస్తూ, మల్లాపూడి బాపిరాజు గారు ఎక్స్ జడ్పీ చైర్మన్ గారికి జిల్లా నేషనల్ లెవెల్లో జాతీయ ఉపాధ్యక్ష పదవి వస్తాం. మరి అది మాటలు కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు అయితే తర్వాత మన బాపిరాజు గారే. అంటే ఇవాళ స్టేట్ కాదు, జాతీయ లెవెల్లో కూడా మీ అవసరం ఉందని గుర్తించి మిమ్మల్ని జాతీయ లెవెల్లో నాయకుడిగా గుర్తించి మీ సేవల్ని ఇక్కడ స్టేట్కే కాదు మొత్తం నేషనల్ లెవెల్ కూడా పరిమితం కావాలని ఆయన కోరుకున్నారు. మరి అందుమూలంగా మరి మీకు ఇంత మంచి పదవి, ఇన్ని రోజులు గ్యాప్ ఉంచినా సరే ఇంత మంచి పదవి ఇచ్చారు. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి తెలుగుదేశం కేడర్కి అందరికి కూడా ఒక పండుగ దినం లాంటిది. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ప్రాణంగా భావించే మా ముల్లపూడి బాపిరాజు గారికి అత్యంత గౌరవనీయమైన జాతీయ ఉపాధ్యక్షుల పదవి ఇవ్వడం ఈ రోజున కేడర్లో ఎంతో ఉత్సాహం నింపింది. నిజం చెప్పాలంటే ఈ 2 సంవత్సరాలుగా పార్టీ, మన ప్రభుత్వం బ్రహ్మాండమైన పనులు చేసుకుంటూ వెళ్తుంది. దాంతోపాటు కేడర్లో కొద్దిగా నిరుత్సాహాన్ని కూడా లేకుండా ఈ కమిటీ, ఈ రోజున ఇచ్చిన జాతీయ కమిటీ ఉండొచ్చు, రాష్ట్ర కమిటీ అవ్వచ్చు, ముఖ్యంగా జాతీయ కమిటీలో మన ముల్లపూడి బాపిరాజు గారికి ఉపాధ్యక్ష పదవి ఇవ్వటం. జాతీయ ఉపాధ్యక్షుడు అంటే మన చంద్రబాబు గారు అధ్యక్షులు అయితే 18 అధ్యక్షుల్లో మన బాపిరాజు గారు ఉంటాం. మనకి వెస్ట్ గోదావరి ప్రజలందరికీ, అలాగే టీడీపీ కేడర్ ముఖ్యంగా చాలా ఆనందంగా భావిస్తూ, మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి బాపిరాజు గారు మరి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా డెవలప్ చేసిన తర్వాత అలాంటి వ్యక్తులను కూడా ముందరగా తీసుకొచ్చేది తెలుగుదేశం పార్టీ అయితే, బాపిరాజు గారు వెనకాలండి మనల్ని ముందులు నడిపించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇంత లేటుగా పదవి ఇచ్చారనేటువంటి ఆ యొక్క నిరుత్సాహంలో అందరూ కూడా ఉండిపోయాం. కానీ ఆ నిరుత్సాహాన్ని పారదోలి అందరూ కూడా మళ్ళీ బాపిరాజు గారు కానీ ఆయనకి పదవి ఇచ్చారు కాబట్టి మనందరూ కూడా ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళి అందరికీ సర్వీస్ చేసేటువంటి ఎలుసుబాటు వచ్చిందనేటువంటి ఆనందంలో ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
4 దశాబ్దాల పాటు బ్యాంకు ఉద్యోగుల హక్కుల కోసం సంక్షేమం కోసం పోరాడిన కామ్రేడ్ ఎస్ఎస్ ప్రసాద్ స్ఫూర్తితో ఉద్యోగ కార్మిక వర్గ ఉద్యమాలను ఉధృతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. బ్యాంకు ఉద్యోగుల ఉద్యమ నేత తాడేపూడెం బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు కామ్రేడ్ ఎస్ఎస్ ప్రసాద్ సంతాప సభ ఆదివారం ఆయన ఇంటి వద్ద జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జవహర్లాల్ అధ్యక్షత వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయకులు సిద్ధాబత్తుల సూర్యనారాయణ, లింగంపల్లి గాంధీ, కుమారస్వామి, మానకొండ కిరణ్, సురేష్ బాబు, ఏఐటీయూసీ నాయకులు ఓసూరి వీర్రాజు, మందలపర్తి హరీష్, లక్ష్మీనారాయణ, తాడికొండ శ్రీనివాసరావు, కొడమంచిలి చంద్రరావు, మార్లపూడి కాటమరాజు, ఆనందరావు, రెడ్డి వాసుదేవరావు, జానప్రసాద్, నల్లమాటి భాస్కర్రావు, సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాద్కు నివాళులు అర్పించారు. తాడేపల్లిగూడెం ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ఉద్యోగ కార్మిక సంఘాల ఉద్యమ చరిత్రలో ఎస్ఎస్ ప్రసాద్ గారిది చాలా కీలకమైన పాత్ర, సుదీర్ఘమైన పాత్ర. అంటే ఆయన కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే నాటికి మాకు ఏఐఎస్ఎఫ్లో ఆయన పరిచయం. ఆయన చదువు పూర్తయిన తర్వాత బ్యాంక్ పరీక్షలు రాసుకుంటే ఆయనకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ మధ్యప్రదేశ్లో వచ్చింది. తర్వాత తాడేపల్లిగూడెం ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఆయనకి చాలా మందికి తెలియదు ఏంటంటే ఆయనకి చాలా మంచి వర్కర్. ఆయన ఆ బ్యాంకులో మేనేజ్మెంట్ తరఫున పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం చిన్న ప్రయత్నం కాదు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే తాడేపల్లిగూడెంలో ఎస్ఎస్ మేనేజర్ ఉండొచ్చు, పెద్ద మేనేజర్లు, జిల్లా మేనేజర్లు, రీజనల్ జోనల్ మేనేజర్లు ఎవరున్నా ఎస్ఎస్ ప్రసాద్ గారే బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే. అట్లాగే దానికి ఒక బ్రాండ్ తాడేపల్లిగూడెంలో త్రూ హిజ్ వర్క్ ఆయన తీసుకొచ్చారు. అది ఒకటి. రెండోది, ఆయన బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్లో అంత ఇంపార్టెంట్ లీడరు. బ్రాంచ్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ అయ్యారు. తర్వాత ఫెడరేషన్లో ఉభయ రాష్ట్రాలకు కూడా సెక్రటరీ చేశారు. అంటే ఆల్ ఇండియా లెవెల్లో కూడా పెద్ద పెద్ద నాయకులతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి. కామ్రేడ్ ఎస్ఎస్ ప్రసాద్ గారు ఆయన విద్యార్థి దశ నుంచి కూడా అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి. కమ్యూనిస్టు భావజాలంతో విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసి ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగ రీత్యా కూడా యూనియన్ యాక్టివిటీస్ లో పనిచేస్తూ ఇవాళ ఉద్యోగ సంఘంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆ సర్వీస్ లో ఉన్నంతకాలం కూడా ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు, ఒక పక్క యూనియన్ యాక్టివిటీస్ లో ఉంటూ ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ తాడేపల్లిగూడెం కేంద్రంగా ఈ ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క సమస్యల పైన నిర్విరామంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. అంటే ఉద్యమాల పట్ల ఒక అంకిత భావంతో ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. చేత ఆయన లేనటువంటి లోటు ఎవరో తీర్చలేనిది. నాకు వాస్తవంగా ఒక 20 years గా ఎస్ఎస్ ప్రసాద్ గారితో బాగా సన్నిహిత సంబంధం ఉంది. సమాజంలో మంచి మార్పు రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి. అందుకోసమే జీవితాంతం ఉద్యోగ బాధ్యతలు ఉన్నప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ దశలోనే పనిచేసినటువంటి వ్యక్తి ఎస్ఎస్ ప్రసాద్. ఎస్ఎస్ ప్రసాద్ చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ఆయన మృతికి సిపిఐ జిల్లా సమితి తరఫున సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియదు. కామ్రేడ్ ఎస్ఎస్ ప్రసాద్ గారు మన మధ్య లేకపోవడం, ఇటువంటి వాతావరణం చాలా గంభీరంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే నాకు ఒక 2019 నుంచి వారితో పరిచయం ఉంది. యూబియు కార్యక్రమాలు ఏదైనా సరే, ముఖ్యంగా తాడేపల్లి బ్యాంక్ కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించి అసలు ఆయన నెత్తినేసుకొని భుజాలు వేసుకొని పూర్తిగా సింగిల్ మ్యాన్ ఆర్మీ, వారనే చెప్పాలండి, 1 man ఆర్మీ. అందరినీ కలుపుకోవడం అనేది ఒక నాయకుడికి గొప్ప లక్షణం. ఆయనలో నేను చాలా అందరూ నేర్చుకోవాల్సి, ఈ తరం జనరేషన్ అంతా కూడా అటువంటి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విభిన్నమైన యూనియన్స్ కలిసి ఒక తాటి మీదకి వచ్చి పోరాటం చేసేటప్పుడు విభిన్నమైన దృక్పథాలతో వాళ్ళు కలుస్తారు. కానీ వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అభిప్రాయ భేదాన్ని పక్కన పెట్టి ఏకతాటి మీద తీసుకొచ్చి అధినాయకత్వం ఏదైతే మనకి సూచనలు ఇచ్చారో క్షేత్రస్థాయిలో కూడా వాటిని నిర్వర్తించే విధంగా అందరినీ సమన్వయం చేసుకోవడం గొప్ప లక్షణం. అది మామూలు విషయం కాదు నా దృష్టిలో అయితే. ఎందుకంటే నా 37 ఏళ్ల సర్వీస్ లో చాలా తక్కువ మందిని చూశాను. వాళ్ళు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు వ్యక్తి అంటే తెలవని వాళ్ళు ఈ చుట్టుపక్కల కానీ మండలం కానీ ఎవరో తెలియని వాళ్ళు ఎవరు లేరు. మరి ఎలా ఆయన కాలం చేయడంతో అంతా మరి ఇద్దరం కలిసి తిరిగి వాళ్ళం. ఎప్పుడు కూడా అన్ని చోట్ల కూడా ఇద్దరం కలిసి తిరిగి వాళ్ళం అన్ని చూసుకుని ఆఖరి రోజు కూడా నేను ఆఖరికి యూనియన్ విషయాల గురించి మాట్లాడటానికి సాయంత్రం 5ంటికి వచ్చాను.
ఆయన ఆయన ఈ కాలం ఆయన చేసుకున్నదే. ఎందుకంటే బీపీ షుగర్ కంట్రోల్ అవ్వకపోవటం, ఆయన హాస్పిటల్కి వెళ్తూ ఇవన్నీ చేసుకోవటం, మరి వాళ్ళ ఇంట్లో కూడా మరి ఇలా వాళ్ళ ఆవిడ పిల్లలు కూడా జ్వరాలతో హైదరాబాదు తణుకు అన్ని తీసుకెళ్ళాం. మరి ఆయనకి మరి ఈరోజు సంతాపం జరపాలని, కానీ ఆయన లోటు లేకపోవటం వల్ల నాకు కుడి భుజం పడిపోయినట్టే ఉంది. తాడేపూడెం కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్కి అభినందన పురస్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోవరి అప్పిరెడ్డి, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కంకట శ్రీనివాసరావు, సహ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ట్రెజరర్ కనకదుర్గ మహాలక్ష్మి, స్పోర్ట్స్ సెక్రటరీ మద్ద సీన్బాబు, లైబ్రరీ సెక్రటరీ ఉచ్చుల రాజేష్, కార్యవర్గ సభ్యులు తెన్నేటి జగజీవన్, దోనేపూడి సురేష్, ముత్తా సౌదామణి, బుద్దా ఝాన్సీరాణి, బురిడి శ్రీనివాస్, వెంకటరామకృష్ణ, లోకేశ్వరరావులు పాల్గొన్నారు. వివిధ పదవులకు నియమించబడిన న్యాయవాదులు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కుసులూరి శివరామకృష్ణ, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేటర్గా ఎర్లపాటి మోషే, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా కాళ్ళ లక్ష్మి, 2వ తరగతి మేజిస్ట్రేట్గా సొంకవల్లి శ్రీరామ్, జీవీవి సత్యనారాయణమూర్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గవర్నమెంట్ ప్లేడర్ ఇరిగేషన్ అండ్ ఐటీ ఎలిశెట్టి సామరాజు, కేంద్ర ప్రభుత్వ ప్లేటర్గా డాక్టర్ పొట్నూరి, చింతలపాటి లక్ష్మి, డాక్టర్ హరిదాస్ రవీంద్ర కుమార్ తదితరులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోవరి అప్పిరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి కంకట శ్రీనివాసరావు, న్యాయవాది కోండెటి శ్రీనివాసులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు కేకే హరినాథ్, ముద్దన శ్రీనివాసరావు, మల్లపూడి శ్రీనివాసరావు, దంతుకుర్తి శ్రీనివాస్, తోట సత్యనారాయణ, కె సుబ్రహ్మణ్య శర్మ, మాకా శ్రీనివాసరావు, ముప్పుడు సురేష్ రెడ్డి, శ్రీనివాస్, జీకే దుర్గాదేవి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అడ్వకేట్స్ అందరూ ఇక్కడ పిలిచి ఈ సన్మాన కార్యక్రమం మరిగా నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గానికి అభినందన సభని కలిపి ఏర్పాటు చేసిన మిత్రులు మన కోండెటి శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి స్పెషల్గా ఇదంతా అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలనే వ్యక్తి మా తమ్ముడు శ్రీనివాస్. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అదే యాటిట్యూడ్తో అందరినీ కలపాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నూతనంగా బార్ అసోసియేషన్కి ఎన్నుకున్న మిత్రులు అదే మన అప్పిరెడ్డి గారికి, అడ్వకేట్ సోదరులకు, ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఈ స్థలం ప్రభుత్వ స్థలం, ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన అవసరం ఉందని ముందు నుంచి ఎప్పటి నుంచి చెప్తున్నాం. అదే అడ్వకేట్గా వీళ్ళందరూ అడ్వకేట్స్ అంతా వచ్చి నా దగ్గర అడిగినప్పుడు విజయకృష్ణ గారు కానీ జడ్జి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇది చాలామంది ఇబ్బంది పడతారు, మీ ఊరి సమస్య, ఇక్కడ ఉన్న కేసులకు వచ్చి ఇదంతా మీ ఊరు ప్రజలు వస్తారు, గాలి లేక పార్కింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని మరి మాట్లాడినప్పుడు తప్పకుండా ఇది మీకు సరెండర్ చేస్తామని కూడా చెప్పినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, చాలా పోస్టులు కూడా పెట్టారు నా మీద. అయినా నాకేం బాగలేదు, ఎట్నోళ్ళు 100 మాట్లాడతారు. ఎందుకంటే ఇది కళాకారులు నిరాశ్రయం చేశారని చాలామంది నాకు పోస్టులు పెట్టారు. నేను ఎప్పుడు కళాకారుని ఆదరించేది, నిరాశ్రయం చేయలేదు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను కళాకారుల కోసం. చాలామంది పెన్షన్స్ ఇచ్చాను. 5 సంవత్సరాల పాటు ఇదే మండపం ఖాళీ లేదు, అవతల పొమ్మంటే నేను అమ్మ కళ్యాణ మండపం ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకున్నాను. వేలాది రూపాయలు ప్రతి కుటుంబంలో ఇచ్చాను డబ్బులు. అని పోస్ట్ పెట్టేటప్పుడు, పోస్ట్ చేసేటప్పుడు ఏదో ఆలోచించారు. ప్రతి ఏదో కూడా మంచి చేసినప్పుడు కూడా అభినందించక్కర్లేదు, అట్లీస్ట్ సపోర్ట్ చేయాలి. ఇలాంటి ఇది పడగొట్టినప్పుడు ఒక రోజంతా నిద్రలేదు. నేను అక్కడికి చెప్పా, ఈ కళ్యాణ మండపం పడగొట్టకుండా కావాలంటే మీరైనా వాడుకోండి, చాలామంది కళాకారులు ఇక్కడ చేశారని చెప్పి నేను బుద్ధా రామారావు కూడా చెప్పాను. మీకు ఏదైనా ఇక్కడ పెట్టుకోవాలంటే కోర్టు అనుమతి అడిగి సాయంత్రం పాటు కోర్టు ఉన్నది కాబట్టి కళాకారుని ఎక్కడైనా ఆదుకుందాం అని చెప్పి ఇప్పుడు హై స్కూల్లో కళాకారులను ఆదుకునే విధంగా పెట్టాం. ఓపెన్ డేస్ పెట్టించాం, అక్కడ 2 కోట్లు ఖర్చు పెట్టాం. టౌన్ హాల్ కట్టిస్తాం 4 కోట్లతో. కళాకారులు ఆదుకోవడం అంటే మాటలు చెప్పడం కాదు, పని చేసి చూపించాలి. ఈ హ్యాపీ సండేకి చిన్న చిన్న కళాకారులందరినీ మరి ఎస్వీఆర్ విగ్రహం దగ్గర పెట్టి అక్కడ వాళ్ళ ప్రతిభను బయటకు వచ్చేలా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి మినిమం 10,000 రూపాయలు స్పాన్సర్స్ని ఎదుకోవాల్సిన అవసరం ఉంది. అంతా డబ్బుతో కూడిన పని. చాలామంది తెలియదు, ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది పోస్టులు పెట్టడం. హైకోర్టు జడ్జి గారు రికమెండ్ చేశారు ఇది ఇచ్చి తీరాలని చెప్పి. ఇంకా మిత్రులు ఇక్కడ జిల్లా కోర్టుని హెడ్ క్వార్టర్స్ ఇక్కడ మార్చమని చెప్పారు. తప్పకుండా నా వంతు మా ఊరికి వచ్చింది. ఇది నేను ఎవరి గురించో పనిచేయట్లేదు, ఇది నా ఊరు, నేను ఇక్కడే పుట్టాను, నా ఊరు ముందు ఉండాలనే దానికి నేను ప్రయత్నం చేస్తాను తప్ప ఎవరు మెప్పు కోసం నేను పనిచేయను. ఖచ్చితంగా మన ఊరికి రావడానికి నా వంతు సహకారం మీరు డ్రాఫ్టింగ్ చేసేవంటే నేను మంత్రి దగ్గర తీసుకెళ్తాను. ఖచ్చితంగా సీఎం గారి దగ్గర కూడా అడుగుదాం.
మన దగ్గర స్థలం ఉంది, స్థలాలు మేము అరేంజ్ చేస్తాను, బాధ్యత నాదని చెప్తాం, ఇస్తాం. మన కోర్టులు ఇక్కడ రావడానికి సాధ్యంగా ప్రయత్నించాం. స్థానిక తాడేపూడ రైల్వే స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్ఫారంపై ప్రయాణికుల సౌకర్యార్థం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ చలివేంద్రం ఛాంబర్ ఉపాధ్యక్షుడు పేరూరి కాశీ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ చలివేంద్రాన్ని తాడేపూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు ఇతుగొడ తాతాజీ, గ్రంథి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రవి అగర్వాల్ ప్రారంభించారు. కార్యక్రమంలో సభ్యులు జగన్, తంగెళ్ల పేర్రాజు, రైల్వే స్టేషన్ మాస్టర్ సత్యనారాయణ, రైల్వే స్టాఫ్ ఆరాజుల అంజీ, కత్తిముక్కల గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరి తాడేపూడి రైల్వే స్టేషన్లో చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యంగా మరి ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఛాంబర్కి ముఖ్య కారకులైన పేరూరి కాశీ గారు. ఎందుకంటే దీన్ని స్పాన్సర్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, ఎందుకంటే ఏదైతే రైల్వే స్టేషన్లో చలివేంద్రం పెట్టాలని రైల్వే డిపార్ట్మెంట్ అడిగిందో లాస్ట్ ఇయర్ కూడా పెడతాం జరిగింది, 2వ సంవత్సరం ఇది. మరి ఈ సంవత్సరానికి మరి కాశీ గారు వారిని తప్పనిసరిగా నేను దీన్ని సహకరించాలని స్పాన్సర్ చేసి వారి కుటుంబం పెట్టినందుకు వారికి, ఈ కార్యక్రమంలో ప్రతి వ్యక్తికి కూడా నేను ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే రాబోయే రోజులు ఎండాకాలంలో చాలా విపరీతమైన క్రౌడ్ ఉన్నా మంచినీళ్ళ కోసం జనం చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఇక్కడే కాదు, పట్టణం అంతా కూడా వివిధ సేవా సంస్థలు చలివేంద్రాలు పెట్టి ప్రజలను ఆదుకునే విధంగా వెళ్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూలింగ్ వాటర్ కూడా పెట్టి ప్రజలకు సహకారం చేస్తూ కొంతమంది మజ్జిగ, కొంతమంది వివిధ పానకాలని రకరకాలు ఎవరు తాతు కొద్ది వాళ్ళు సేవ చేస్తూ, ఎందుకంటే ఎండలు మామూలుగా లేవు. ఇంకా మనకి అసలు ఎండాకాలం రాకముందే విపరీతమైన ఎండలు కాస్తున్న ఈ పరిస్థితిలో మరి రైల్వే స్టేషన్లో పెట్టాలని ఒక ఆలోచన లాస్ట్ ఇయర్ రాగానే రైల్వే డిపార్ట్మెంట్ అరగగానే లాస్ట్ ఇయర్ మీద స్పందించి ఛాంబర్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టి కంటిన్యూ వాళ్ళ కృషి దాకా ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది. అలాగే మరి ఈ సంవత్సరం కూడా 2వ సంవత్సరం కూడా వారు కోరిన కోరిక ప్రకారం ఈ యొక్క మంచినీళ్ళ కేంద్రం అన్నది చాలా ఇంపార్టెంట్ అనే దృష్టిలో మేము ఆయన కోరగానే కాశీ గారు ముందుకు వస్తున్నందుకు ఆయన కుటుంబ సభ్యులు నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రకంగా ఎందుకంటే సేవకి తాడేపూడి ఛాంబర్ వెనకాడదన్న సంగతి ఇక్కడ అందరికీ తెలుసు. సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ వాళ్ళ కోరిక మేరకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ని కూలింగ్ వాటర్ ఏర్పాటు చేయవలసిందిగా కోరారు వాళ్ళు. దాని మీద ఛాంబర్ స్పందించి పేరూరి కాశీ గారు ముందుకు రావడం జరిగింది, వాళ్ళు కుటుంబ సభ్యులు. ఈరోజు ఈ వేసవకాలంలో 2 నెలలు కూలింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చే ప్రయాణికులకి, ఎక్కే ప్రయాణికులు, దిగే ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా కూలింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడు కూడా సేవలో ముందుంటుంది. ఇదే మళ్ళీ ఒక నిదర్శనం. ఇది ప్రయాణికులందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. మాకు పేరూరు కాశీ గారు, అలాగే సిద్ధార్థ హార్డ్వేర్ అండ్ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా స్పందించి తాడేపల్లిగూడెం స్టేషన్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ తాడేపల్లిగూడెం స్టేషన్లో ఇది నేను వచ్చిన తర్వాత ఇది 2వసారి అండి ఇక్కడ ఈ చలివేంద్ర కార్యక్రమం ఓపెన్ జరగడం. ఎవరైతే తాతాజీ గారు, అగర్వాల్ గారు ఈ తాడేపల్లిగూడెం స్టేషన్కి ఏనాడు వాళ్ళు రుణపడి ఉంటారు అనుకుంటానండి. ఎందువల్లంటే మేము అడిగిన వెంటనే వాళ్ళు మాట కాదనకుండా స్పందించి ఈ కార్యక్రమాన్ని ఇంత త్వరగా ఏర్పాటు చేస్తారనుకోలేదు. చాలా త్వరగా ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆనందింపజేశారు. కాన్ప్లెక్స్ సినిమా హాల్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ హాజరై యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ జి శ్రీనివాస్, చార్టెడ్ అకౌంటెంట్ రమణ, కాన్ప్లెక్స్ సిబ్బంది, జన సైనికులు పాల్గొన్నారు. తాడేపల్లి పట్టణం వ్యవసాయ ప్రౌఢంగా ఉంటుంది. అలాంటిది ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాపారాలు లేక సినిమా చూడాలంటే కన్ఫర్మ్ పేవరం విజయవాడ లేదా రాజకీయ పరిస్థితి నుంచి తాడేపల్లి పట్టణంలో సాహసోద్యోగ నిర్ణయం నాకు శ్రీనివాస్ గారు వారి పార్ట్నర్స్. ఎందుకంటే సినిమా అనేది చాలా అందరికీ పోయింది. సినిమాలన్నీ కూడా
మూతపడిపోయే పరిస్థితుల్లో తాడేపల్లిలో కాంగ్రెస్ థియేటర్ పెట్టి అన్ని సౌకర్యాలతో మరి ఇక్కడ సినిమా చూడాలంటే ఒక ఇంట్లో పడుకుని సోఫాలో కూర్చొని ఏర్పాటు చేసినందుకు వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ వ్యాపారం నిరంతర అభివృద్ధి చెందాలి. వ్యాపారవేత్త బాగుంటే ఆ ఊరు బాగుంటుంది. అలాగే ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే ఉన్న ఊరి నుంచి కూడా మన ఊరు వచ్చి సినిమా చూస్తారు, దానివల్ల కూడా పర్చేజ్ చేస్తారు, వ్యాపారం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఆలోచనలోనే మనం ప్రతి వ్యాపారాన్ని ఎంకరేజ్ చేస్తాం. మా ఊరు రండి, మేము అన్ని ఫెసిలిటీ వేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం అనే కాన్సెప్ట్తో అందరినీ ఇన్వైట్ చేస్తాం. ఇండస్ట్రీస్ని కూడా తీసుకురాబోతున్నాం. మరి అదేవిధంగా ఇంకొక 2 థియేటర్లు స్టార్ పేరు మీద ఓపెన్ చేస్తానని చెప్తున్నారు. మరి కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. ఎందుకంటే మళ్ళీ ఇది మెయింటైన్ చేసి చేసి సాహసం చేస్తారు. మీరు కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మంచి సినిమాలు రావాలి. ఒక్క తెలుగు సినిమాలే కాకుండా ఇక్కడ మల్టిపుల్గా ఇంగ్లీషు, హిందీ ఇలాంటివి కూడా వస్తేనే సినిమాలు నడుస్తాయి. ఓన్లీ తెలుగు సినిమా, చిరంజీవి గారి సినిమా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా అనేది అంటే చాలా కష్టం. కాబట్టి అన్ని సినిమాలు ఇక్కడ అలవాటు చేసుకుంటే మన ఇంగ్లీష్ సినిమాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి చాలామంది ఉన్నారు చూసుకుంటూ మంచి సినిమాలు తప్పకుండా ఆదాయంతో తెలుగు డబ్బింగ్ కూడా వచ్చేసింది. కాబట్టి తప్పకుండా మీరు విరుద్ధమైన రీతిలో థియేటర్ అభివృద్ధి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సౌత్ పూర్తి సందర్భంలో మీకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీ వ్యాపారం నిరంతర అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కాన్ఫ్లెక్స్ అన్నది నార్త్ ఇండియాలో 150 స్క్రీన్స్ పైనుంచి స్క్రీన్స్ లగ్జరీ స్క్రీన్స్ స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా తాడేపల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ సుమారు సంవత్సరం ఫస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లోనే వినూత్న రీతిలో లిమిటెడ్ సీటింగ్ అలాగే లగ్జరీ సీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ మోడల్గా ఇది రన్ అవుతుంది. చాలామంది వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చి దీన్ని చూసి ప్రతి ఊళ్ళో కూడా లగ్జరీ స్టార్ట్ చేయడానికి సలహాలు చేస్తున్నారు. ఇక్కడ ఆదరించిన ప్రేక్షకులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే స్టార్ సినిమా స్క్రీన్లో కూడా మరిన్ని స్క్రీన్స్ మనం రెనోవేట్ చేయడం జరుగుతుంది. సో ఆడియన్స్ అందరూ కూడా మంచి సినిమా అందించేగా కృషి చేస్తున్నాం. మీకు ఆదరించిన ప్రేక్షకులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తాడేపల్లి జనసేన నాయకులు పైబోయిన వెంకటరామయ్య పుట్టినరోజు వేడుకలు ఆదివారం కోలాహలంగా సాగాయి. పీవీఆర్ యూత్ ఆధ్వర్యంలో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ సమక్షంలో పైబోయిన వెంకటరామయ్య పుట్టినరోజు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు భారీ ఎత్తున పాల్గొని పైబోయిన వెంకటరామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ నీట్ కళాశాల ఎదురుగా 10 ఏళ్లుగా పీవీఆర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని వెంకటరామయ్య స్వయంగా ప్రారంభించి పాదచారులకు మజ్జిగ పోశారు. అనంతరం పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వడబాల నారాయణమూర్తి, వర్ధనపల్లి కాశీ, ఏఎంసీ చైర్మన్ చాపల రమేష్, నాయకులు మద్దాల మణికుమార్, పేరుచెర్ల ముల్లె కృష్ణరాజు, అడబాల మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ మండు వేసవిలో ఇంచుమించుగా ఎటువంటి నిర్జీవమైన ప్రదేశంలో చల్లని ప్రయాణికులకి చల్లని మజ్జిగ ఇవ్వటం అనేది కొంచెం మాకు చాలా ఆనందకరమైన విషయం. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇది మేము నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు బైపాస్ మీద పెట్టేవాళ్ళు. భగత్ సింగ్ కాలనీ, అప్పుడు అది కొండ్రుపుల కాలనీ. అది అప్పుడు తాగడానికి నీళ్లు కూడా లేవు. అప్పుడులో మజ్జిగ సర్వేంద్రం పొద్దు నుంచి సాయం దాకా నిర్విరామంగా హైవే మీద వెళ్ళి లారీ వాళ్ళు అందరూ కూడా ఆపి సీసాలతో పట్టుకెళ్ళి నాకు నా ఫోన్ నెంబర్కి ఎంతో కొన్ని వందల మంది ఫోన్లు చేసేవారు. నేను చాలా తృప్తిపడి ఉండే, మన గురించి ఇంతమంది ఆనందపడతారు, ఇంతమందికి మనం సేవ చేస్తాం మనకు తెలియకుండా అని చెప్పేసి దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి బొత్స శ్రీనివాస్ గారు మా అన్నయ్య అందరికీ చెప్పాడు. మీరు సేవా కార్యక్రమాలు చేయండి రా, ప్రజలకి మీకు తోచిన విధంగా మేలు చేయండి రా, మేలు చేసే విధంగా ముందు నడవండిరా అని చెప్పేసి చెప్తే మా చేతనైన సహాయం చేయాలని చెప్పి మేము నిర్ణయించుకుని ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఒక మంచి వ్యక్తి తాడేపూడిని ఈ రోజున పరిపాలిస్తున్న మనకే చాలా ఆనందదాయకం. పట్టణ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మా అన్నయ్య శ్రీ పైబోయిన వెంకటరామయ్య గారు 64వ జన్మదినోత్సవం పురస్కరించుకుని నిట్టు వెళ్లే రోడ్లో ప్రజలు ఈ వెండ దానానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వారి మిత్ర బృందం పైబోయిన వెంకటరామయ్య పీవీఆర్ యూత్ వారు ఇక్కడ భగత్ సింగ్ కాలనీ యూత్ వారు కలిపి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ చలివేంద్రం ఏర్పాటు గత 10 సంవత్సరాల నుంచి ఇలాగే కంటిన్యూ జరుగుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే పలు చోట్ల పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
ఇలాగే అన్నయ్యకి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఆ బొలుసులమ్మ తల్లి నిండుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ తణుకు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కొట్టునాగుకు చెందిన స్థానిక జయలక్ష్మి ఫంక్షన్ ప్లాజాలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంపై ఆయన అనుచరులు వైఎస్ఆర్సీపీ నాయకులు బొద్దాన సీను ఆర్మిలి రవిలు మాట్లాడారు. జయలక్ష్మి ఫంక్షన్ ప్లాజాలో అగ్ని ప్రమాదం సంభవించడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ వరుస ప్రమాదాలపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమగ్ర విచారణ జరిపి ఈ విధ్వంసాలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తాడేపల్లిగూడెంలో ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ఒకరి ఎదుగుదలని, ఒకరి మంచితనాన్ని ఓర్వలేక జయలక్ష్మి థియేటరు చిరపరిచితమే. ఈ మధ్యకాలంలో దాని బాగోగులు అయ్యి మా యువ నాయకులు, స్టేట్ వైఎస్ఆర్సీపీ ఎస్సీసీ మెంబర్, తణుకు నియోజకవర్గ పరిశీలకులు కొట్టు నాగు గారు మరి చూసుకుంటున్నారు. కొట్టు నాగు గారి మీద ఉన్న క్రష్టోనో మరి కొట్టు ఫ్యామిలీ మీద ఉన్న క్రష్టోనో ఎదుగుతుండడం చూడలేని కొన్ని అసాంఘిక శక్తులు ఆయన మీద ఉన్న క్రష్టో మరి ఈరోజు 11:30కే జయలక్ష్మి థియేటర్ని మరి తగలబెట్టడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మేము అక్కడ ఆ కార్యకలాపాలన్నీ చూసి ఇప్పుడు పట్టణ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. జయలక్ష్మి థియేటరు నేను రోజు వెళ్ళి చూస్తున్నాను. పొద్దున్న ఉదయం 6కి వెళ్తాను రోజును. ఇవాళ కూడా పొద్దున్న ఉదయం 6కి వెళ్ళాను. అప్పటికి ఏమీ లేదు. తర్వాత కావాలని 11:30కి ఎవరు కుర్రోళ్ళు లోనికి వెళ్ళి అంటించారని చెప్పి మాకు వచ్చింది. లోనికి వెళ్ళి చూస్తే మధ్యలో థియేటర్ మధ్యలో సైడ్ కాదు థియేటర్ మధ్యలోకి వెళ్ళి అంటించారు. ఇది దాని గురించి మాకు అనుభవం. ఇది ఇంతకుముందు కూడా అలాగే ఒక సంవత్సరం అలాగే అంటించారు. అప్పుడు కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు ఇది మట్టికి పోలీసు వారిని గట్టిగా చర్యలు తీసుకొని కోరుతున్నాము. తాడేపూడంలో స్థానిక శాసమహల్ రోడ్లో సిటీ కేబుల్ ఆఫీస్ కింద కొత్త రాజా ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నందున మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు కొత్త రాజా టీసీసీ న్యూస్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మా ప్రాణ స్నేహితుడు కోట్ల రాజా గారు అలాగే మిత్రుల సౌజన్యంతో ఈరోజు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది శాసమహల్ రోడ్డు సిటీ కేబుల్ దగ్గర. ఈ మజ్జిగ చలివేంద్రానికి సహకరించినటువంటి వంశీ గారికి అలాగే మిత్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు. అలాగే సిటీ కేబుల్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఈరోజు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది. వేసవికాలం ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల ఈరోజు శాసమహల్ రోడ్లో చలివేంద్రం అక్షయ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయండి. దీన్ని సహకరించిన మిత్రులకి సేవకులకి అందరికీ మా కృతజ్ఞతలు తెలియపరుస్తుంది. తాడేగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిన్నం మణేంద్ర, సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తి ఆధ్వర్యంలో గొల్లగూడెం సెంటర్లో గల జనతా హాస్పిటల్ వద్ద రాజేశ్వరి, రామకృష్ణ, లయన్ ఐ హాస్పిటల్ సౌజన్యంతో లయన్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సహకారంతో ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా లయన్ సన్నిధి సూర్యనారాయణమూర్తి, లయన్స్ క్లబ్ రీజన్స్ చైర్పర్సన్ శంకర్ శ్రీనివాస్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ చిన్నం జగదీష్, వంగపొండ రామ్మోహన్ రావు, ఆలపాటి పవన్ కుమార్, వెంకటేశ్వరరావు, సోమేశ్వరరావు, రాము, సంపత్, అనిల్, ఎర్ర ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం మరి 1964లో స్థాపించినటువంటి ఈ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఎందరో ఉద్దండులు దీనికి మరి వారు ప్రెసిడెంట్స్గా చేసి ఈ కార్యక్రమాన్ని గత 62 సంవత్సరాలుగా నిర్విరామంగా నిరంతర సేవా కార్యక్రమాలతో నడుస్తుందంటే అది మన లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా గర్వకారణం. మరి లయన్స్ క్లబ్ సభ్యులు 85 మంది సభ్యులతోటి ఈ క్లబ్ 1964 నుంచి కూడా విశిష్టమైన సేవా కార్యక్రమాలు చేస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రజలందరికీ కూడా చక్కటి సేవా కార్యక్రమాలతో ముందుకు దూసుకువెళ్తుంది. అలాగే ఈ సంవత్సరం మరి లైన్ సిఏ చిన్నం మణేంద్ర గారు ప్రెసిడెంట్గా, త్రిమూర్తులు గారు సెక్రటరీగా, గో కిరణ్ గారు ట్రెజరర్గా ఈ సంవత్సరం అంతా కూడా కార్యక్రమాలు నిర్వర్తించారు.
అలాగే మరి ఈ కార్యక్రమానికి ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన లయన్స్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కడకట్ల జనతా హాస్పిటల్ నందు ఉచిత ఐ క్యాంపు ఏర్పాటు చేయడం అనేది, ఈ శిబిరానికి సంవత్సరంతో ఆర్థిక సహకారం అందజేస్తున్న మా బాబాయ్ గారైన పిఎంజెఫ్ లైన్ పదం కుమార్ గుప్తా గారికి తాడేపల్లి లైన్స్ క్లబ్ ప్రత్యేక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఈనాటి మన ముఖ్య అతిథి ఎంజేఎఫ్ లైన్ సన్ని సునామూర్తి గారికి లయన్స్ క్లబ్ తరఫున వారికి కూడా ఈ శిబిరం ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే గత ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేస్తున్న జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారికి మా లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన లయన్స్ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారు చిన్నం మనేందర్ గారు ఆధ్వర్యంలో మహత్తర కార్యక్రమం జరిగిన ఈ లయన్స్ క్లబ్ ఐ క్యాంపు జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఆర్థికవేత్తగా మా పదం కుమార్ గుప్తా గారు గత కొన్ని సంవత్సరాలుగా మాకు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుందండి. ఆయనకి ఎంతో మేము లయన్స్ క్లబ్ తరపున కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ క్యాంప్ ఇంత సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం మా జనతా డాక్టర్ గారు ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారు ఎంతో ప్రయాసపడి ఈ కార్యక్రమాల ముందు ఉదయమే ఎర్లీ మార్నింగే వచ్చి ఆయన ఇంత కార్యక్రమం అయ్యి దిగ్విజయం చేస్తున్నందుకు ఆయనకు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మహిళా బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలో బీజేపీ నేత కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఏర్పాటు చేసిన విందుకు పిలిచిన తీరు హాస్యాస్పదంగా ఉందని బీజేపీ మాస్టర్ ఏఆర్కే హనుమంతరావు పేర్కొన్నారు. ఈనాటి వార్త ఇంతతో సమాప్తం. నమస్కారం.